పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ మెదక్ గుల్షన్ క్లబ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ తిరంగా ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ను విమర్శించే మూర్ఖులకు భవిష్యత్తులో ప్రజలే తగిన రీతిలో సమాధానం చెప్తారని అన్నారు. ఉగ్రదాడిలో మానవత్వం మరిచి భర్తలను చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచిన ముష్కరులకు నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ అన్నారు. బొట్టును కూడా బీజేపీ రాజకీయానికి వాడుకుంటుందని కొంతమంది పలు మీడియా సంస్థల ముందు వెళ్లి మాట్లాడే వారికి ఆపరేషన్ సింధూర్ ఒక పెద్ద గుణపాఠమని అన్నారు. ఈరోజు దేశమంతటా మరి పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన తర్వాత సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్న అన్ని కుల బాంధవులకి, అందరికీ, హిందూ బంధువులందరికీ, ఈ దేశ ప్రేమికులందరికీ కూడా దేశ సైన్యానికి సంఘటితంగా 2 మాటలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొదట మొన్నలాగా బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. బట్టలు ఇప్పించి మతం పేరు మీద విచక్షణ చూపెట్టి భార్యల ముందే భర్తల్ని చంపుతూ, కొందరు ఆడబిడ్డలు ధైర్యంగా ముందుకు పోయి భర్తతో పాటు మమ్మల్ని కూడా చంపమని అన్నప్పుడు మానవత్వాన్ని మరిచి కేవలం భర్తల్ని మాత్రమే చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచి తమాషా చేద్దాం అనుకున్నటువంటి ముష్కరులకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఈ దేశ సైన్యం ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. కొంతమంది కుక్కలు మొరుగుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ అని ఎట్లా పెడతారు? బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ, బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ అవునా కాదనే తర్వాత మాట్లాడదాం. కానీ ఒక మంచి ఉద్దేశంతో పోయి మీ మోడీకి చెప్పుకోమని ఎగతాళి చేసినప్పుడు మోడీ గారు ఇచ్చే సమాధానం ఎట్లుంటుంది అనేది శత్రు దేశానికి తెలవడం కోసం ఒక మంచి లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. దాన్ని కూడా బొట్టును కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది అనేటువంటి మూర్ఖులు అసలు ఈ గడ్డ మీద మీరు ఎట్లా పుట్టిరు అనేది జనాలకు కొంచెం డౌట్ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి టీవీలలోకి వచ్చి మాట్లాడేటువంటి పెద్ద మనుషులకు నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి, నిజంగా మీరు ఈ దేశం మీద పుట్టి ఈ దేశ గడ్డ మీద మీకు ప్రేమ ఉంటే వీలైతే ఈ ప్రభుత్వానికి, సైన్యానికి సహకరించు. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు భారత సైన్యం, భారత ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచమే ఆశ్చర్యపోయి చూస్తుంటే, భారతదేశం దగ్గర ఇంత గొప్ప వెపన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? చైనా బజార్, చైనా మార్కెట్లో పోయినట్టే పోయినాయి. చైనా విమానాలు కూడా గులగొడుతుంటే మన శాస్త్రవేత్తలు, ముఖ్యంగా హైదరాబాద్లో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇలా మన సైన్యానికి వాళ్ళ మేధస్సును తోడు చేసినాయి. కాబట్టి కొత్త నినాదం జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద తాను ఎదిగి ఎవరు ఎంతమంది జట్టుగట్టి వచ్చినా కొడతామనేటువంటి ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ప్రపంచం ముందు చూపెట్టడం లోపల ఈ దేశ సైనికులు చూపించినటువంటి పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి వారికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ని విమర్శించేటువంటి మూర్ఖులకి భవిష్యత్తులో ప్రజలే తగు రీతి లోపల సమాధానం చెప్తారని చెప్పి మేము భావిస్తాము.